అందరికీ నమస్కారం అండి. బాగున్నారని అందరూ. ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం ఒక హౌస్ వైఫ్ కూడా ఇంపార్టెంటే నన్ను అడిగితే. నేనైతే ఈ వీడియోలు చూస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. ఈరోజైతే నేను లంచ్కి ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను. తోటకూర టమాటా కూర చేస్తాను. ఇంకా ముందుగా ఏం చేశాను అనేది ఈరోజు సాయంత్రం వరకు నా పనులు ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను అనమాట. తప్పకుండా మోటివేషనల్గా ఉండొచ్చు చాలామందికి. చూసి ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా. ఇది తోటకూర అండి. నేను నిన్న బిగ్ బజార్లో తీసుకున్నట్టున్నాను. సారీ నేను ఏదైతే చెప్తున్నట్టున్నాను. రిలయన్స్ మార్ట్లో తీసుకున్నానండి. 12 రూపాయలు అనమాట ఇంత తోటకూర. మంచిది కదా అని తీసుకున్నాను. దానితో బాగా చాలా లేతగా ఉంది. ఈ మధ్య రిలయన్స్ మార్ట్లో వచ్చే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా చాలా బాగుంటున్నాయి. నేను తోటకూర తీసుకొచ్చాను అనమాట. ఇంకా దాంట్లోకి ఉల్లిపాయలు తీస్తున్నాను కూర చేయడం కోసం. ఈరోజు సాయంత్రం వరకు షూట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. పనులు ఎంతవరకు ఉంటే అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇంకా నా పనులతో పాటు ఇంకా బయటకు వెళ్ళాల్సిన పనులు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నేను కవర్ చేయలేకపోతాను. కానీ ఈరోజు వరకు ఏం జరిగిందో అనేది మీరైతే చూడబోతున్నారు అనమాట. నేను వడియాలు అయితే కొంచెం ఫ్రై చేసి ఉంచాను. ఉదయం పిల్లలకైతే సింధీ కర్రీ పెట్టానండి. ఎప్పుడైనా వినే ఉంటారు, సింధీ కర్రీ చాలామంది చేస్తారు, మన తెలుగువారు కూడా. ఈరోజు బాక్స్లో సింధీ కర్రీ ఉందని చెప్పి సింధీ కర్రీ చేశాను అనమాట. అది సింధీ కర్రీ అంటారో నాకైతే ఇది చాట్ ప్లాన్లో ఏమొచ్చింది, సింధీ కర్రీ అనే వచ్చిందనమాట. సో అదైతే చేశాను ఉదయం. వెజిటేబుల్స్ వేసి కొంచెం అప్పడాలు అందరూ తినడానికి బాగుంటుందని అప్పడాలు అయితే అంటే ఈ వడియాలు అయితే ఫ్రై చేశాను అనమాట. సగ్గుబియ్యం వడియాలు. తోటకూర 3-4 సార్లు కడిగానండి. ఎందుకంటే చాలా మట్టి ఉంటుందేమో అని భయం, కానీ క్లీన్గానే ఉంది. 3-4 సార్లు కడిగాను. చిన్న స్మెల్ వేరేగా వస్తుంది అనమాట. దాని గురించి భయం వేసింది నాకు. నీసు వాసన వస్తుంది చిన్నది, అందుకోసం ఎక్కువసార్లు కడగాల్సిన పని అన్నమాట. కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత సింపుల్గా వండుతాను, చాలా సింపుల్గా. ముందు ఉల్లిపాయ ముక్కలు వేస్తాను, తర్వాత కట్ చేసిన తోటకూర వేసాను. చెప్పాను కదా చాలా లేతగా ఉంది, అందుకోసం చాలా తొందరగా మగ్గిపోయింది. కొంచెం ఉప్పు, కారం, కొంచెం టమాటాలు వేసాను అనమాట. టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇంకేం చేయను, అందులో వాటర్ కట్ట వేయాల్సిన పనే లేదు, అది ముదురుది కాదు కాబట్టి. ఈ రైస్ చూసారు కదా, ఇది నాన్న పంపించారండి. ఆర్గానిక్ రైస్ అనమాట. అంటే ఒక్కసారి మహా అయితే దానికి మందు వేసి ఉంటారు ఆ చేనుకి, అంతే. ఒక్కసారి వేసిన మందు అనమాట, వేసిన రైస్ అనమాట ఇది. నిజంగా చెప్పాలంటే ఆర్గానిక్ అనమాట. మిగతా చోట్లయితే ఒక 4-5 సార్లు వేస్తారంట, నాన్నే చెప్పారు. నాన్న అయితే పండించిన రైస్ అనమాట నాకు పంపించారు. 3 ప్యాకెట్లు నాకు రైస్ పంపించారనమాట నాన్న. అవే నేను ఇప్పుడు వండిన రైస్ అనమాట. కొంచెం విచ్చిపోయినట్టు ఉంటుంది, కానీ రైస్ మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంది. నేనైతే భోజనం చేసేస్తున్నాను. నేను ఉదయం నుంచి ఏం తినలేదు. నిన్న నైట్ మ్యాగీ తిన్నానండి. అందుకోసం అని చెప్పి అలా ఉండిపోయాను అనమాట. ఉదయం 11 గంటల వరకు ఏమీ తినలేదు, ఓన్లీ వాటర్ ఒకటే తాగాను. ఇవి చూసారు కదా, ఇవి ఫ్లాక్స్ సీడ్స్. ఇవి 20 రూపాయలు, 100 గ్రాములు అంట, 20 రూపాయలు తీసుకొచ్చాను. ఫ్రై చేసి ఉంచుతాను, ఎందుకంటే ఇవి మా ఇంట్లో పులి నాన్ వెజ్ ఎంత ఇష్టంగా తింటుంది అంత ఇష్టంగా తింటారనమాట మా పిల్లలు. ఈ ఫ్రై చేసి ఒక డబ్బాలో వేస్తాం అనుకోండి, వాళ్ళు టైంపాస్ అవ్వలేనప్పుడు అలా తెచ్చుకుని బౌల్ వేసి తెచ్చుకుని తింటూ ఉంటారనమాట. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల భోజనం కూడా అయిపోయి, సేమ్ నేను ఎలా తిన్నానో పిల్లలకు కూడా అలాగే ఉంటాయి. మా ఇంట్లో అందరికీ అలాగే ఉంటుంది భోజనం. ఆ తర్వాత నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను. మా చిన్న పాపతో మాట్లాడుతూ, పెద్ద పాప అయితే చదువుకుంటుంది అనమాట. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా చదువుకుంటుంది. తర్వాత 4 ఆ టైంకి డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నాను ఈ మధ్య. ఎందుకంటే మార్నింగ్ డ్రై ఫ్రూట్ షేక్ చేసి ఇచ్చేదాన్ని, కానీ ఇష్టంగా తాగట్లేదని డ్రై ఫ్రూట్ షేక్ మానేసి చియా సీడ్స్ ఒకటి మజ్జిగలో కలిపేసి ఇస్తున్నాను. చియా సీడ్స్ తాగుతున్నారు ఉదయాన్నే మజ్జిగతో పాటు. ఈవినింగ్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనమాట. పిస్తా కొంచెం, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, కొంచెం బాదం కూడా డ్రైగానే ఇచ్చేసాను. అవి తింటూ కూర్చున్నారనమాట. నేను కొంచెంసేపు యోగా చేద్దాం అనుకుంటున్నాను. బయటకు వెళ్తే వాకింగ్ చేసుకుంటాను నేను ఉదయం సాయంత్రం, కానీ పిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడు బయటకు వెళ్తుంటే వాళ్ళు ఎక్కువ టైం టీవీ చూసేస్తున్నారు నేను ఇంట్లో లేకపోతుంటే. అందుకని ఇంకా
ఇంట్లో ఈవినింగ్ పూట యోగా చేసుకుందాం, ఉదయం ఒక్కసారి వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాకింగ్కి వెళ్దామని పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇల్లు తుడిచేసి ఇల్లు శుభ్రం అయిపోయిన తర్వాత నేను కొంచెం యోగా ఒక 15 నిమిషాలు యోగా చేసుకున్న తర్వాత అప్పుడు డిన్నర్లోకి వెళ్తాను. ఇంకా నాకు ఈరోజు పూజ అయితే లేదు, ఎందుకంటే నేను కొంచెం అదే ఈ ప్రాబ్లంలో లేడీస్ ప్రాబ్లంలో ఉన్నాను కాబట్టి, పీరియడ్ ప్రాబ్లంలో నాకు ఈరోజు పూజ లేదు, ఈవినింగ్ పూజ లేదు కాబట్టి నేను ఇప్పుడు యోగా చేసుకుంటున్నాను అనమాట. ఇలా 15 నిమిషాలు ఫోన్లో పెట్టుకుని యోగా అయితే చేసుకుంటున్నాను. నేను ఏది చేస్తే నా చిన్న కూతురు అదే చేస్తుంది, ఇంకా కాపీ పేస్ట్ అనమాట. నేను ఏం చేస్తే అదే చేస్తుంది. చేస్తానంది. పక్కన చిన్న ఏదో టవల్ ఉంటే తెచ్చుకుని వేసుకుందనమాట యోగా చేయడానికి. అందరూ అంటారు పోలికల్లో నేను ఇలాగ కాపీ పేస్ట్లా ఉంటుంది అనేసి అంటారు, కానీ పనుల్లో కూడా అంతే, ఏం చేస్తే అది చేస్తానంటది. ఇక యోగా అయిన తర్వాత నేనైతే రంగంలోకి సిద్ధం అవుతున్నాను అనమాట. ఈరోజు ఏం చేస్తాననే చూపిస్తాను, కానీ డీటెయిల్గా చూపించను, ఎందుకంటే చాలాసార్లు షార్ట్స్లో నేను అదే పెట్టాను. ఇంక ఇదే మీ ఇంట్లో వండుకుంటారా వారం అంతా అనుకుంటారు జనాలు. ఇంకా అందుకనేసి నార్మల్గానే చెప్పేస్తున్నాను అనమాట. ఎగ్స్ ఉడకబెట్టాను ప్రోటీన్ కోసం. ఈ కూరగాయలన్నీ ఫైబరు. నేను ఇడియప్పం చేస్తున్నాను ఈరోజు, ఎందుకంటే పిల్లలకి మ్యాగీ అంటే చాలా ఇష్టం. ప్రతి పిల్లలకి ఉంటుంది కదా, మ్యాగీ నూడిల్స్ అంటే చాలా ఇష్టపడతారు. కానీ నాకు అస్తమాను బయట మ్యాగీలు కానీ లేదంటే ఆ వీట్ మ్యాగీ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని ఇది ఈ బియ్యం పిండితో నేను ఇడియప్పం చేశాను అనుకోండి, మా పిల్లలు మ్యాగీ లాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. మ్యాగీ సేమ్ ఎలాగైతే చేత్తో పట్టుకుని ఇలా పైకి నోట్లో వేసుకుని తింటారో సేమ్ అలాగే ఇడియప్పాన్ని కూడా తింటారనమాట. అంటే రైస్ నూడిల్స్ లాగా ఫీలింగ్. కాబట్టి నేను ఎక్కువ అంటే ఈ మధ్య మాకు రామేశ్వరం, మా వారు రామేశ్వరంలో ఉన్నప్పుడు బాగా ఇడియప్పం అలవాటు అయింది. ఈ మధ్య ఇంట్లో వారానికి 2 సార్లు 3 సార్లు లేదా ఇడియప్పం చేస్తున్నాను. దానికి తోడు ఇది కొబ్బరి పాలతో చేసిన వెజ్ కుర్మా కాబట్టి చాలా చాలా హెల్దీ. వెజిటేబుల్స్ ఉన్నాయి, కొబ్బరి పాలతో చేసిన కుర్మా కాబట్టి. ఇంకా రైస్ బియ్యం పిండితో చేసిన నూడిల్స్. ఇంకా నాకు ఇదే బెస్ట్ అనిపించి 2-3 సార్లు చేస్తున్నాను. ఇదిగోండి ఇడియప్పం అయిపోయింది. మా ఇంట్లో అందరికీ కూడా ఇదే అన్నమాట ఈరోజు డిన్నర్కి. ఈ కూర చాలా బాగుంటుందండి, చాలా 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 టేస్ట్ అనమాట. వండుతున్నప్పుడే మనకి వచ్చేస్తుంది బయటికి వాసన, ఇంకా అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇవి చాలా చక్కగా వచ్చేస్తాయి ఇడియాపాలు కూడా. వేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి పెట్టిన తర్వాత అప్పుడు నేను చెప్పాను కదా, మళ్ళీ కిందకి వెళ్ళి కొంతసేపు వాకింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఒక 15 నిమిషాలు ఇవన్నీ చేస్తున్నాను కంటిన్యూ. కానీ మీకు చెప్తాను దేని గురించి చేస్తున్నాను, రిజల్ట్ అసలు వచ్చిందా లేదా అనేది చెప్తాను. ఇవన్నీ ఒక పర్పస్ కోసమే చేస్తున్నాను. సరే చూద్దాం. ఇవన్నిటి వల్ల ఏమైనా మనకి హెల్దీ ఫుడ్ తినడం వల్ల కొంచెం ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కన్నా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన గురించి మనం చూడకపోతే పక్కన వాళ్ళు అస్సలు చూడరు. పక్కన వాళ్ళే కాదు, మన పిల్లలే కాదు, మన భర్తే కాదు, ఎవరో చూడరు. కాబట్టి మన గురించి మనం టేక్ కేర్ అనేది చేసుకోవాలి ఎప్పుడైనా. చెప్పాను కదా మ్యాగీలో తింటారని. ఇప్పుడు పాల మీద మీగడ కొంచెం వాకింగ్కి వెళ్ళి వచ్చేసాను. ఒక 15 మినిట్స్ కిందనే వాకింగ్ చేశాను. మా జస్ట్ కిందన, బయటకు కూడా వెళ్ళలేదు. ఇంకా మీగడ తీసి పాలు వేసేస్తున్నాను అనమాట. వచ్చిన తర్వాత ఇంకా మా మామయ్య గారు వచ్చారు, ఆయనకు కూడా పెట్టేసి భోజనం అదిని అంటే అయితే ఇడియాపాలు పెట్టేసి అప్పుడు నేను కొన్ని సామాన్లు ఉంటే కడిగేస్తున్నాను అనమాట. కడిగిన తర్వాత ఇప్పుడు పిల్లల దగ్గర కూర్చొని అసలు ఏంటి వ్యవహారం, ఎగ్జామ్స్ కథ ఏంటి, చదువు ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకుంటాను. అంటే ఇంకా నా పని 8 గంటలతో కిచెన్లో పని అయిపోతుంది భోజనాలతో సహా. ఇంక 8 తర్వాత పిల్లలతో పాటు ఏం చేస్తున్నారు ఏంటనేది వాళ్ళని నిలదీసి అడగకపోయినా దగ్గరుండి అబ్జర్వ్ అయితే చేస్తాను అనమాట. ఇంకా అలాగా నైట్ 9:30కి అలాగా మేము పడుకుండిపోతాం. 9:30 అయితే మా వారు లేకపోతే 9:30 మా లాస్ట్ టైం. మా ఫ్రెండ్స్ అందరికీ తెలిసి నవ్వుతారు.